Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. ఫైనల్ గా వదిలేసి వచ్చినాం సార్. సాయంత్రమే సార్ వదిలేయగానే మేము రోడ్డు మీదకి వచ్చినాం. బైక్ తాళాలు గుంజేసుకున్నది. అయితే బాబా అన్నాడు, సరే వాళ్ళు పెట్టిన బైక్ అని గుంజేసుకున్నదమ్మా, మనది ఇంటి దగ్గర ఉన్నది, మనం వాడుకుందాం మన బైక్, సరే వదిలేసి అమ్మ బస్కి వెళ్ళిపోదాం అని పెట్టారు సార్. వీడు మాకు ఆల్రెడీ ఉంది సార్ అప్పటికే బైక్. బాబు ఏం చేశాడంటే రోడ్డు మీదకి తీసుకొచ్చిన తర్వాత ఆ రోడ్డు మీదకి ఇంకా పరుగున ఇద్దరు ఆడపిల్లలు, ఆ తల్లి, మళ్ళీ పాస్టర్ అమ్మ, వీళ్ళందరూ వచ్చేసింది ఇంకా రోడ్డు మీదకి అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చేసి. మేము ఆటో కోసం వెయిట్ చేస్తుంటే వచ్చి కాళ్ళ మీద పడతారు ఇంకా రోడ్డు మీద. కదలనివ్వరు, ముందుకు వెళ్ళనివ్వరు, వెనకకు రానివ్వరు. మీరు ఒప్పుకోండి, అమ్మాయిని తీసుకెళ్ళండి, నా పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు వచ్చేది ఉంటే దాన్ని నన్ను ఇద్దరిని గొడ్డలతో నరికేస్తాడు ఇంకా. మీరు ఇంత చేసి నా బిడ్డను కాపాడిండ్రు, మీ పేరేముంటుంది, మమ్మల్ని చంపితే మీరు ఎట్లాగో తీసుకుపోండి, నేను వచ్చి నచ్చి చెప్పుకుంటా. ఇట్లా వాళ్ళమ్మ కన్విన్స్ చేస్తే దేవుడా ఇంకా తప్పదనుకొని సరేరా తీసుకెళ్దాం నాడు. ఇబ్బంది తీసుకొచ్చేసినామండి. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మరి దీన్ని ఎందుకు నరికి చంపాలి? మమ్మీ, నేను, మా బాబు వాళ్ళ తరఫున, వాళ్ళు చూపించిన అమ్మాయి వాళ్ళ తరఫున మాట్లాడిండ్రు సార్ వాళ్ళు కూడా. అయితే నేను అది చేసుకున్నాను మేడం, యాక్సెప్ట్ చేశాను, తీసుకొచ్చాను. మళ్ళీ ఎంతకాలం ఉంది? మళ్ళీ ఒక 1 month అట్లా ఉంది మేడం. రాత్రి పగలు ఈయన తిప్పాలి. మళ్ళీ కండిషన్ ఏం పెట్టిందంటే ఈయనకి 16,000 శాలరీ వస్తుంది మ్యామ్, నాకు 10,000 ఇవ్వాలి, ఆమెకు 6,000 ఇవ్వాలి కంపల్సరీ. కాదమ్మా, ఆవిడ మీ కాళ్ళు పట్టుకుని బతులాడి ఎదురు వాళ్ళే కండిషన్ పెట్టారా? వాళ్ళు ఏం పెట్టలేదు మ్యామ్, అమ్మాయి పెట్టింది. అదే ఆ కండిషన్, అసలు నిన్ను తీసుకెళ్ళటమే ఎక్కువ అమ్మా, మళ్ళీ నీ తొక్కుల కండిషన్ ఏంటని మీరు అనుంటారు కదా. బాబు నాకు చెప్పలేదు మేడం, మెయిన్ థింగ్ ఆయన కంట్రోల్ లో పెట్టుకున్నది. బ్లాక్ మెయిల్ సిస్టమ్ ఎక్కువ ఉంది కాబట్టి ఉంది సార్, వాడికి ఆ భయం కూడా ఉంది కాబట్టి నాకు చెప్పకుండా నెక్స్ట్ మంత్ ఇచ్చేసరికి శాలరీ 10,000 నాకు టీమ్ చేసి ఆమెకి ఇచ్చేసరికి, నాకు ఆమెకి ఇచ్చిండని నాకు ఇచ్చాడు. 6-7 months ఇచ్చాడు. ఏం చేసింది ఆ డబ్బులతో నాకు తెలియదు మ్యామ్, ఏం చేసింది మీరు అడగను కూడా అడగల. 6,000 ఏం చేస్తున్నావమ్మా ఇంట్లో కూర్చొని అని. నాకు అసలు ఆమె తీసుకున్నట్టు కూడా బాబు నాకు చెప్పలేదు, ఈయన చెప్తలేడు. ఆమె తీసుకున్నట్టు కూడా నాకేం మాత్రం డౌట్ రానిస్తలేదు. మీ అమ్మ దగ్గర నుంచి ఆ విషయం దాయటానికి కారణం ఏంటి? ఆమె చెప్పొద్దు అంటుండే సార్, నన్ను బయటికి తిప్పవా, నువ్వు పెళ్లి చేసుకున్నది ఎందుకు, ఇట్లా చెప్తే ఏం చేస్తానని చెప్తే ఇట్లా చచ్చిపోతా నేను. మళ్ళీ అదే బ్లాక్ మెయిల్. అలా ఒక 5-6 నెలలు ఉంది ఇంటికి. మళ్ళీ లాస్ట్ లో ఏమైంది? మా పిన్నికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి మ్యామ్. హన్మకొండ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు గాంధీ హాస్పిటల్కి. ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది మ్యామ్ June 6కి. బాబు అమ్మ 2022లో మ్యామ్. బాబుకి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది డ్యూటీ దగ్గరికి. ఆయన ఇంటికి వచ్చి మా మమ్మీని తీసుకొని హన్మకొండ వెళ్ళిపోయాడు మ్యామ్. వెళ్ళిపోయి ఇట్లా సీరియస్గా ఉందంట, అమ్మమ్మ చూద్దాం రా అంటే సరే అనేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోయినారు. నా కోడలు నేనే ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉంటే సరే ఆ రోజంతా ఈయన ఫోన్లు ఎత్తలేదు. అమ్మాయి నా ఫోన్లో నుంచి చేయకుండా పక్క వాళ్ళ ఫోన్ తీసుకొని చేసి దాంట్లో నుంచి మాట్లాడితే వాళ్ళ అమ్మలో చేస్తుందేమో అని నేను కూడా కామ్గా ఉన్నాను. ఇంకా ఫోన్లు మాట్లాడుతూనే ఉంది, మీకు దొరికేసింది. అట్లా చేసింది. ఆ రోజు ఏమైందంటే మా పిన్నిని తీసుకొచ్చారు, మా మమ్మీని ఇంట్లో దిగబెట్టి రాత్రి 1 గంటకి బాబు నేను కలిసి గాంధీలోకి వెళ్ళాము. ఆ రోజంతా ట్రీట్మెంట్ చేసిండ్రు. తెల్లారి డయాలసిస్ చేయాలి, హోల్స్ పెట్టిండ్రు ఆమెకాన్ని. అదంతా చూసుకొని వచ్చేసరికి బ్లడ్ ఎక్కించాలి, 1 బాటిల్ బ్లడ్, 2 బాటిల్ బ్లడ్ కావాలంటే బాబు ఇచ్చిండు మ్యామ్. ఒకటి వాళ్ళ కొడుకు ఇచ్చిండు, 2వది బాబు ఇచ్చిండు. మా అమ్మమ్మనే కదా అనేసి ఈ పిల్లోడు ఇస్తే నాకు చెప్పకుండా నువ్వు బ్లడ్ ఎందుకు ఇచ్చినావు, ఆ పాయింట్ మీద గొడవ జరిగింది. ఆ పాయింట్ మీద ఇద్దరు కలిసి గొడవ పెట్టుకున్నారు. దానిలోకి నేను ఇన్వాల్వ్ కాలేదు మ్యామ్, ఎందుకంటే నాకు ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. ఆమెను చూడడానికి వచ్చిన వాళ్ళంతా మా ఇంట్లోనే స్టే. ఇంకా నాకు ఆ బిజీలో నేను ఉండిపోయాను. వీళ్ళిద్దరు గొడవ నేను పట్టించుకోలేదు. అట్లా 18 days ఆమె ఇక్కడే హాస్పిటల్లోనే ఉంది మ్యామ్. ఆమెకి టిఫిన్లు ఇవన్నీ చేసుకొని ఆమెను 18th రోజు డిశ్చార్జ్ అయ్యి మన ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత 19th రోజు డయాలసిస్ చేసి పంపించేసేయాలి వాళ్ళని ఊరికి. సరే అని చెప్పి ఆ రోజు డయాలసిస్కి తెల్లారి వెళ్ళింది, వచ్చింది. ఆమె పడుకుంటే కార్ దొరకలేదు. అప్పటికి రాత్రి 10:30 or 11 అయింది మ్యామ్. మేమంతా భోజనంకి కూర్చున్నాం. వచ్చిన చుట్టాలు ఒక 4-5 ఉన్నారు, వాళ్ళ కొడుకు కోడలు ఉన్నారు, మా పిన్ని వాళ్ళ కొడుకు. మేము అంతా కూర్చున్నాము. అమ్మాయి లోపల నుంచి చక్కగా వెళ్ళిపోయింది. బాబు పొద్దంతా ఆమెతో మాట్లాడలేదు, మేము ఎవ్వరం కూడా ఆమెను పట్టించుకోలేదు, మాట్లాడలేదు.
మీ బిజీలో మీరు మా ఉన్నారు బిజీలో మేము ఉన్నాం, పేషెంట్ ని ఎక్కడికి చూసుకోవాలి. వెళ్ళిపోయింది 10ంటికి? బయటకు వెళ్ళింది మ్యామ్. అంటే ఇటు సైడ్ మెట్లు ఉంటాయి, ఇటు సైడ్ కూడా మెట్లు ఉంటాయి. సో ఇట్లా నుంచి వెళ్ళిపోయింది. మేము తింటుంటే ఆ పక్క నుంచి దారి చేసుకొని వెళ్ళిపోయి అటు నుంచి వచ్చి ఆ మెట్ల మీద కూర్చున్నది అటు సైడ్ డోర్ దగ్గర. డోర్ ఎదురుగా అయితే లేవు, కిందకి వెళ్ళాలి కొంచెం. కనిపించలేదు కూర్చుంది. మాకు, కనిపించలేదు. ఎదురింటి వాళ్ళకి కనిపిస్తుంది అమ్మాయి కూర్చున్న చోటు. అయితే ఈ అమ్మాయి కూర్చొని బ్లేడ్ తీసుకొని మెల్లిగా చేయి కోసుకుంటుందంట అక్కడ. వాళ్ళు ఎందుకో ఇట్లా చూస్తే బ్లడ్ అంతా కారిపోతుంది. ఆంటీ ఆంటీ అని వాళ్ళు హాస్పిటల్లోనే జాబ్ చేస్తారు. వాళ్ళు తొందరగా పిలిచిండ్రు. పిలిస్తే అన్నాలు వదిలేసి టక్కున బయటకు వెళ్ళినాం. ఏం జరుగుతుందంటే చేయి కోసుకుంది మీ కోడలు అని చెప్పి అరుస్తున్నారు వాళ్ళు. ఆ బ్లడ్ పోతుంది. ఆమె వెంటనే పక్కింటి వాళ్ళ పెద్దావిడ వచ్చింది, వచ్చి చెంప మీద నుంచి లాగి కొట్టి ఆ బ్లేడ్ తీసుకొని ఆ పక్కన పడేసి, ఇదేనా మనిషివేనా నువ్వు, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళే ఏదో బిజీలు ఉన్నారు, నువ్వు ఇట్లా చేస్తావా, వాళ్ళని ఎందుకు బదనాం చేస్తున్నావు. వాళ్ళ మమ్మీ డాడీ రాత్రికి వచ్చారు, చూసారు. వాళ్ళ ఆమె సీన్ అర్థమైంది. ఇప్పటికే 5వ సారి ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్. ఇంకా మేము మీరు ఎట్లాగా యాక్సెప్ట్ చేయరని వాళ్ళకి అర్థమైంది. మేడం. జూన్ నేనైతే వాళ్ళ 2022 అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మతో కానీ వాళ్ళ డాడీతో కానీ నేను 1, 2 ఏం మాట్లాడలేదు. ఇంకా నేను మౌనం వహించాను. నాకు కొద్ది ఈ అమ్మాయి అన్నంత విసుకొచ్చింది. ఓకే, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? వాళ్ళు తీసుకెళ్ళి ఒక 1 వీక్ పెట్టుకొని మళ్ళీ తెచ్చి వదిలేసింది మేడం. అదే మీ దాంతో మీ ఇల్లు ఒక డంపింగ్. ఓకే, మళ్ళీ వదిలేసిన తర్వాత ఏమైంది? మళ్ళీ వదిలేసిన తర్వాత ఇంకా బాబుకి టార్చరీగా జూలై 27 వరకు ఉంది. బాబు ఊరికి వెళ్తే అమ్మని తీసుకురావడానికి వెళ్తే బాబుతో పాటు వెళ్ళిపోయి జూలై 29కి బాబు రిటర్న్ అయితే ఆ బండి మీద నుంచి మా అమ్మని తోసేసింది. బాబుని తిట్టడం అంట. ఎన్ని ట్విస్ట్లు, ఎన్ని హరాస్మెంట్లు, ఎన్ని అమ్మను మోచేత గుద్దితే ఇక్కడ పగిలిపోయింది మేడం. ఎముక పగిలిపోయింది. రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర. అమ్మ కన్ను పోయింది. ఆమెకు ట్రీట్మెంట్ చేసేసరికి కనీసం 60,000 ఖర్చు వచ్చింది మేడం నాకు. ఆ ముసలి ఆవిడ క్యాన్సర్ పేషెంట్. మరి ఎందుకంటే భరిస్తున్నారండి? గట్టిగా మాట్లాడి ఇంట్లోంచి వెళ్ళిపోని చెప్పొచ్చు కదా. చెప్పాను మేడం. వీడియో రికార్డింగ్ ఉందని చెప్తున్నాడు మీ అబ్బాయి ఇక్కడ. ఉన్నాయి మేడం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా మీరు. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి చిల్కలగూడ పిఎస్కి వెళ్ళాను సార్. వెళ్తే ఎక్కడ పడిందో అక్కడ ఇవ్వమన్నారు సార్ వాళ్ళు. మళ్ళీ అమ్మని తీసుకొని కరీంనగర్ వెళ్తే అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అమ్మని చూసి ఆ పోలీసులు ఏమంటున్నారంటే, ఇంత పెద్ద ఆవిడ మేము పిలిచినప్పుడల్లా మీరు హైదరాబాద్ నుంచి ఈమెను ఏం తీసుకొస్తారా, ఆమె నడవలేని స్థితిలో ఉంది, కాదమ్మా కళాకర్, మీకంటూ ఒక సపోర్ట్ లేదు అంటున్నారు. మీ అబ్బాయిని చూస్తే అర్థమైంది, ఆ నోట్లో నాలుగే లేదు, వాడు మాట్లాడు. సో అలాంటప్పుడు పోలీసులు ఒకటే కదా దిక్కు. మీరు 100 మీ ప్రాణాలు. పోలీసు కంప్లైంట్ తీసుకోలేదు. మేము తీసుకోకపోవడానికి రీజన్ చెప్పారు వాళ్ళు. మేము 2 టైమ్స్ హుజరాబాద్ వెళ్ళాము. అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వద్దంటే వద్దన్నారు. ఇక్కడ మేము చేస్తాము కానీ అమ్మాయి మీరు పిలిచినప్పుడల్లా అమ్మని తీసుకొని రాలేరమ్మా, ఆమె ఇది అవుతుంది అంటే మీరు ఇక్కడ కేసు తీసుకొని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి సార్, మీకు కాలు మొక్కుతానని కూడా అన్నాను నేను ఆ ఎస్ఐతో. లేదు మేడం మేము తీసుకోము, ఏమనుకోకండి. తర్వాత ఏమైంది? తీసుకోలే, మీరు ఆగారు. మేము ఆగిపోయినా. ఈ అమ్మాయి మళ్ళీ ఎన్ని రోజులు ఉంది? ఒక్కటే రోజు మేడం. ఆ తర్వాత అమ్మాయి 29, 30కి ఇక్కడికి వచ్చినాం మేడం. ఇక్కడ నుంచి బాబు ఫస్ట్ రోజు ఆగస్టు 1 రోజు అమ్మాయి చెప్పులు వేసుకొని వెళ్ళిపోతుంది మెట్లు దిగి. బాబు అప్పుడు డ్యూటీకి టైం అవుతుంది, వాడు వెళ్ళాలి కాబట్టి వాడు చెప్పులు వేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి కిందకి వెళ్తుంది, బాత్రూమ్కి వెళ్తుందేమో అని వీడు అనుకున్నాడు. కిందకేట వెళ్తున్నా ఝాన్సీ పైకి రానంటే నేను వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు మ్యామ్, వీడు తీసుకొచ్చిండు. తీసుకొచ్చి మెట్ల మీద ₹1 లేదు చేతిలో, ఎటన్నా వెళ్ళి చేస్తే మేము లోపలికి అవుతాం కదా మరి. తర్వాత మళ్ళీ వాళ్ళ పాస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మలకు ఫోన్ చేస్తే వాళ్ళు సాయంత్రం వచ్చిండ్రు మేడం. మా పాస్టర్ వాళ్ళని పిలిచినాం, ఇంకా ఆసారి అందరినీ పిలిచినాం. అప్పుడైనా లాస్ట్ గా అమ్మాయిని పంపించారా? మళ్ళీ ఓకే, వాళ్ళ అమ్మ ఆగస్టు 1, 2 నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. సెకండ్ కు మా మీద ఇట్లాంటి కేసు పెట్టింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ జూలై 19కి కోసుకున్నది. కానీ ఆగస్టు 1 రోజే కోసిండు నా భర్త నా అత్త కలిసి అని. ఆ రోజు కంప్లైంట్ అట్లా కొత్తగా ఎక్కడ పెట్టింది కంప్లైంట్? సిద్దిపేట ములుగు పోలీస్ వాళ్ళది. అక్కడే కేసుకు పేపర్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇవ్వండి అమ్మా ఒకసారి. సో అది ఇప్పుడు వీళ్ళ మీద కేసు పెట్టినందుకు వీళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నారు అదా? అంతే, ఎందుకంటే అమ్మాయి ఫాల్స్ కేసులు వేసినట్టే కదా. ఎదురు అమ్మాయి ఇది చేసి అమ్మాయి మళ్ళీ కేసులు పెట్టిన తర్వాత మేడం మళ్ళీ ఫోన్ చేసి నువ్వు రా నన్ను తీసుకుపో, నేను ఇట్లుండను అట్లుండను అని అంటే మళ్ళీ పోయినాం మేడం.
ఇప్పుడు కేసులు పెట్టి ఏం పోలీస్ ఆశిస్తుంది స్టేషన్ ఆవిడ మీ దగ్గర ఏమైందమ్మా? నుంచి? ములుగు పోలీస్ స్టేషన్ లో ఇది ఎఫ్ఐఆర్ కాపీ. దీని గురించి మాట్లాడతా, ఈ సెక్షన్స్ గురించి లాస్ట్ లో మాట్లాడతాను. మమ్మల్ని ఏమైంది? పిలిచారు మేడం వాళ్ళు. కౌన్సిలింగ్ ఇచ్చారా? అంటే ఏమంటారు? కేసు కౌన్సిలింగ్ పెట్టిన తర్వాత సెకండ్ కేసు పెట్టే థర్డ్ కి వాళ్ళ నుంచి ఒక పిలుపు వచ్చింది. కానిస్టేబుల్ వచ్చారు మేడం. వచ్చి వీడియోలు అన్నీ తీసుకున్నారు, అన్ని రూమ్లు వీడియోలు తీసుకుని ఆడియో అదంతా చేసుకున్నారు. నేను ఏం మాట్లాడలేదు ఆయనతో. నేను ఈ రిపోర్ట్స్ మాత్రం ఆయన ముందు పెట్టాను మేడం. పెడితే ఆయన అవి కూడా ఫోటో తీసుకొని ఏం మాట్లాడలేదు మేడం. మీరు 5వ తారీఖు అక్కడ ఇది ఇప్పుడు కోర్టులో నడుస్తుందమ్మా లేకపోతే లేదు ఇంకా మేడం. పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లోనే ఉంది. సరే, మరి వాళ్ళతో మీరు ఏమనుకుంటున్నారు అంటే అమ్మాయిని తెచ్చుకుందామనా ఇంకొకసారి అయినా? మీకు ఆల్రెడీ అలవాటు కదా మాకు ఆవిడ వద్దు సూసైడ్ మేడం. చేసుకోవడం, మీరు తెచ్చుకోవడం. మాకొద్దు మేడం. ఆమె హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.